నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్. అందరూ చాలా బాగున్నారు కదండి. సో ఎవ్రీడే కూడా ఆర్కే కలెక్షన్స్లోని బ్యూటిఫుల్ డిజైన్స్ చూస్తున్నాయి కదండి. అండ్ ఈ రోజు ఎపిసోడ్లో ఏంటి అంటే మీకు తెలుసు మన దగ్గర ఆల్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయని. ఈరోజు ఏంటంటే సో జస్ట్ నార్మల్ ఫ్యాన్సీ వెరైటీస్ జస్ట్ 600, 700, 1000 రేంజ్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి అనేది మనం ఈరోజు ఎపిసోడ్లో వాచ్ చేద్దామండి. సో ఆల్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. 1000 బిలోలో స్పెషల్గా ఎందుకు మీకు మెన్షన్ చేస్తూ ఉంటామంటే ఆల్ కలెక్షన్స్ మీకు ఆఫీస్ వేర్ స్టైల్ కానీ, డైలీ వేర్ పర్పస్ కానీ, రెగ్యులర్ వేర్ చేయడానికి కానీ, గిఫ్ట్ పర్పస్ కానీ, ఇలాగా పెట్టుబడులకు కూడా మీరు సర్చ్ చేస్తూ ఉన్నా. సో ఒక్కసారి మన ఆర్కే కలెక్షన్స్ని విజిట్ చేయండి. చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. ఫాలింగ్లో కావాలి అన్నా, లేదా సెమీ ఫాలింగ్ కావాలి అన్నా, స్టిఫ్లో కావాలి, కొంచెం ఫ్యాన్సీగా కాటన్ స్టైల్స్లో కావాలి, ఇలాగ డిఫరెంట్ ప్యాటర్న్స్లో కావాలి అనుకున్న ఆల్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి సంబంధించి కూడా సో కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. తప్పకుండా ఒకసారి మన నియర్ బై బ్రాంచెస్ని విజిట్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ ట్రెండీ వెరైటీస్లో మీరు ఎప్పటికప్పటికి అప్డేటెడ్ ఉండొచ్చు. సో ఈరోజు ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇది వచ్చి మనకు షిమ్మర్ షిఫాన్ శారీ అండి. కొంచెం ఏంటి అంటే మనకి ఇది సో చిన్న థ్రెడ్డింగ్ ఎంబోజ్ వివింగ్ స్టైల్లో తీసుకున్నాం. అండ్ వచ్చి మనకు బ్లౌజ్ కంప్లీట్గా డిజైనర్ బ్లౌజ్ ఉంటుంది. మంచి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్. అండ్ శారీ కాస్ట్ వచ్చి కూడా మనకి ఇది సో 610 రూపీస్ ఉంది. ఒకసారి శారీ ఓవరాల్ లుక్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో చూసినా కదండి కలర్ షేడ్ అయితే సో మంచి లైట్ బ్లూ షేడ్. అండ్ ఇది మనకు షిమ్మర్ షిఫాన్ వెరైటీ అండి. కాస్ట్ అయితే మాత్రం మనకి ఇది జస్ట్ 610 రూపీస్ ఉంది. సో పైన ఏంటంటే ఇది గోల్డెన్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న సర్కిల్ లేస్ బోర్డర్ అండి. ఇది లేస్ స్టైల్లో ఉంటుంది. సో గోల్డెన్ షేడ్తో ఒక సర్కిల్ బోర్డర్ అయితే తీసుకున్నాం. అండ్ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ షిమ్మర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ మీద సో ఇది థ్రెడింగ్ మిక్స్ ఉంటుందండి. బట్ వీవింగ్ స్టైల్ ప్యాటర్న్ అనమాట. ఇది మీకు ప్రింటెడ్ లాగా కనిపిస్తుంటుంది. మీరు బ్యాక్గ్రౌండ్ అంటే వెనకలు చూడండి, ఇది కంప్లీట్గా థ్రెడ్డింగ్తో మనకు వీవింగ్ అవుతూ తీసుకున్నాం. ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా హైలైట్ అవుతుంది. కొంచెం ఏంటంటే షిమ్మర్ స్టైల్ ఏంటంటే మనం సిల్వర్ షేడ్లో తీసుకున్నామండి. సో మీకు గోల్డెన్ షేడ్ కూడా ఉంటుంది. బట్ ఏంటంటే ఇది మనకు కంప్లీట్గా సిల్వర్ షేడ్లో అయితే తీసుకున్నాం. ఇలాగ మనకు మిడిల్ పార్ట్ ఉంటుంది. అండ్ ఏదైతే మనం షోల్డర్ బోర్డర్లో ఒక చిన్న గోల్డెన్ కలర్ కాంబినేషన్ సర్కిల్ లేస్ బోర్డర్ అయితే తీసుకున్నామో సేమ్ బోర్డర్ కూడా మనకు కింద బోర్డర్ ఉంటుంది. ఇది మనకు ఫుల్ బోర్డర్ అండి. ఇలాగ గోల్డెన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. అండ్ పళ్ళు కూడా ఇలాగ రన్నింగ్ స్టైల్ పళ్ళు. సో అది వచ్చి మనకు పళ్ళు డిజైన్. బ్లౌజ్ మాత్రం ఏంటి అంటే దీనికి ఇది రా సిల్క్ మెటీరియల్ అండి. ఈ రా సిల్క్ మెటీరియల్ అండ్ వచ్చి మనకు ప్యూర్ వైట్. అండ్ దీంతో అంట్లో కూడా మనకి ఇలాగా సీక్వెన్స్ వర్క్ అనేది హైలైట్ చేసుకున్నాం. ఇది ఒక లహరియా ప్యాటర్న్ స్టైల్తో ఉంటుంది. అండ్ దీంతో అంతా కూడా మనకు థ్రెడింగ్ వీవింగ్ అండ్ సీక్వెన్స్ వర్క్ ఉంటుంది. అవుట్లైనింగ్ కూడా చూస్తున్నాయి కదండి గోల్డెన్ షేడ్. అలాగా మనకి ఇలాగా వేవ్ స్టైల్ ప్యాటర్న్తో లహరియా స్టైల్ డిజైనింగ్తో సీక్వెన్స్ వర్క్. మెయిన్ ఏంటంటే ఎక్కువగా సీక్వెన్స్ వర్క్ అనేది హైలైట్ అవుతుంది. ఇలాంటి ప్యాటర్న్స్ ఈ శారీకనే కదండి, మీ దగ్గర ఇంకా వేరే శారీస్ ఉన్నా కూడా మ్యాచ్ చేసుకోవడానికి కూడా వీలవుతుంది. ఎందుకంటే కంప్లీట్గా ఒక డిజైనర్ కాన్సెప్ట్ అనమాట. శారీ కాస్ట్ అయితే మాత్రం మనకి ఇది 610 రూపీస్ ఉంది. కంప్లీట్ ఫాలింగ్ మెటీరియల్ అండి. అండ్ ఈ శారీస్లో కూడా కలర్ చార్ట్ అవైలబుల్ ఉన్నాయి. సో కాంబినేషన్స్ అనేవి కూడా ఏంటి అంటే సో నెక్స్ట్ కలర్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. బ్యూటిఫుల్ గ్రీన్. బ్లౌజెస్ అన్నీ కూడా ఇలాగే మనకు వైట్ కాంబినేషన్తో సీక్వెన్స్ వర్క్ హెవీ బ్లౌజెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి మనకి ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ లైట్ షేడ్ అనమాట. సో బ్లౌజ్ కూడా హెవీ బ్లౌజ్ ఉంటుంది. అండ్ అలాగే పింక్ కలర్, బేబీ పింక్ కలర్ కొంచెం డార్క్ షేడే ఉందండి. అండ్ బ్లౌజ్ మనకి లెవెండర్ షేడ్. సో బ్లౌజ్ కూడా సేమ్ ఉంటుంది, లెవెండర్ కలర్ అండ్ బ్లౌజ్. అండ్ అలాగే పీచ్ కలర్ కాంబినేషన్ అండి. సో బ్యూటిఫుల్ కలర్ పేస్టల్ షేడ్ పీచ్ కలర్. అండ్ బ్లౌజ్ కూడా ఇలాగా హెవీ బ్లౌజ్ ఉంటుంది. కాస్ట్ అయితే మాత్రం జస్ట్ మనకి ఇది 610 రూపీస్. అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చి మనకు గ్లాస్ కోరా సిల్క్ అండి. సో కంప్లీట్గా మనకు ఒక టిష్యూ లాగా ఉంటుంది. బట్ ఏంటంటే మీకు టిష్యూ అనగానే మీకు అందరికీ తెలుసు చాలా స్టిఫ్గా ఉంటుంది అనుకుంటారు. బట్ ఏంటంటే ఇది ఎంచి కంప్లీట్గా సాఫ్ట్ ఫినిషింగ్లో తీసుకున్నాం. చాలా బాగుంటుంది. గ్లాస్ కోరా అండి ఇది. అండ్ కొంచెం సింపుల్గా లో రేంజ్లో ఏదైనా పార్టీ వేర్ స్టైల్కి లేదా చిన్న అకేషన్స్ వైజ్ కావాలి అనుకుంటే ఇలాంటి కలెక్షన్స్ చాలా బాగుంటాయండి. కాస్ట్ అయితే మాత్రం జస్ట్ 810 రూపీస్ ఉంది. సో ముందుగా షోల్డర్ బోర్డర్ ఎలా ఉంటుందంటే ఇది కంప్లీట్గా థ్రెడింగ్ వర్క్ అండి. నార్మల్గా మీకు వర్క్ స్టైల్ అనగానే ఎక్కువగా జరీ స్టైల్లో చూస్తూ ఉంటారు. బట్ ఇదేంటంటే కంప్లీట్గా థ్రెడింగ్ వర్క్స్లో తీసుకున్నాం. పైన ఇలాగా మనకు స్కాలప్ బోర్డర్ ఉంటుంది. ఇది అవుట్లైన్ అంతా కూడా హ్యాష్ కలర్ కాంబినేషన్తో థ్రెడింగ్ ఉంటుంది. మిడిల్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ అండి.
సీక్వెన్స్ వర్క్ కూడా ఏంటంటే మల్టీ కలర్ కాంబినేషన్స్తో తీసుకున్నాం. సో ఇలాగ మనకు హైలైట్ అవుతుంది క్యూట్ ఫ్లవర్ బంచెస్, సో చిన్న క్రీపర్స్, ఇలాగ మనకు సింపుల్ బోర్డర్, జస్ట్ మనకి ఇది ఒక 1 ఇంచ్ బోర్డర్ ఉంటుంది. సో ఇది మనకు షోల్డర్ బోర్డర్. మిడిల్ కూడా మీరు చూడొచ్చు సాఫ్ట్ ఈ గ్లాస్ కోరా మెటీరియల్ మీద సో ఒక క్యూట్ లీఫ్ బంచ్ అండి, ఇది జస్ట్ లీఫ్ ప్యాటర్న్ అనమాట. ఇది కూడా మనకు హ్యాష్ కలర్ కాంబినేషన్ థ్రెడింగ్ వర్క్ ఉంటుంది. అలాగే సీక్వెన్స్ వర్క్ కూడా ఏంటంటే మల్టీ కలర్ షేడ్స్లో తీసుకున్నాం. సో కొంచెం దగ్గరగానే శారీ అంతా కూడా ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు చూసిన ఈ పార్ట్ ఏంటంటే షోల్డర్ నుంచి పళ్ళు హ్యాంగ్ ఇంత వరకు ఇలాగ హెవీగా ఉంటుందండి. సో నెక్స్ట్ ఫ్రిల్స్ పార్ట్ మాత్రం మనకు అప్ టు నీ పార్ట్ వరకు కూడా కొంచెం హెవీగా తీసుకున్నాం. బట్ డిజైనింగ్ అంతా కూడా సేమ్ ఉంటుంది. అండ్ కింద బోర్డర్ కూడా సేమ్ బోర్డర్, సో సేమ్ థ్రెడింగ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్తో సో బ్యూటిఫుల్ వర్క్ బోర్డర్, సింపుల్ బోర్డర్ అండి. అండ్ అలాగే పళ్ళు అనేది కూడా రన్నింగ్ పళ్ళు ఉంటుంది. అండ్ మనకు బార్డర్ ఏదైతే తీసుకున్నామో సేమ్ తీసుకున్నామండి. ఎండ్ ఆఫ్ ది పళ్ళు అనేది ఇలాగ ఉంటుంది. దీనికి ఏంటంటే మనం బ్లౌజ్ అనేది కంప్లీట్గా జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద తీసుకున్నాం, డిజైనర్ కాన్సెప్ట్. మనకు ఈ శారీలో బార్డర్ కలర్ కాంబినేషన్ ఏదైతే హ్యాష్ షేడ్ తీసుకున్నామో దానికి కొంచెం డార్క్ ఫినిషింగ్ తీసుకుంటూ బ్లౌజ్ అనేది హైలైట్ అవుతుంది. ఇది మనకు కాంట్రాస్ట్ స్టైల్ ఉంటుందండి. అండ్ బాడీ పార్ట్కి అంతా ఇలాగా సీక్వెన్స్ వర్క్ ఉంటుంది. బట్ హ్యాండ్స్కి మాత్రం ఇలాగ హెవీ వర్క్ అనేది తీసుకున్నాం. సో కంప్లీట్గా ఇలాగ గ్రీన్ షేడ్తోను అండ్ ఇలాగ మల్టీ కాంబినేషన్ సీక్వెన్స్ వర్క్తో జస్ట్ హ్యాండ్స్ వరకు ఇలాగ హెవీగా ఉంటుందండి. కాస్ట్ అయితే మాత్రం జస్ట్ మనకి ఇది 810 రూపీస్లోని మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి. సో ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. తప్పకుండా ఒకసారి నియర్ బై బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. అండ్ ఈ శారీస్లోని కలర్ చార్ట్ అయితే చూద్దాం. సో నెక్స్ట్ షేడ్ ఇది వచ్చి మనకు డార్క్ పింక్ షేడ్ అండి. మనకు చాలా డార్క్ ఫినిషింగే ఉంటుంది. అండ్ బ్లౌజెస్ అన్నీ కూడా సేమ్ అండి, ఇలాగే మనకు డిజైనర్ బ్లౌజెస్ ఉంటాయి. సో శారీ థ్రెడింగ్ వర్క్స్ అంతా కూడా శారీ బేస్ కలర్ ఏదైతే తీసుకున్నామో సేమ్ షేడ్తోనే ఈ బ్లౌజెస్ వర్క్స్ అంతా కూడా హైలైట్ అవుతుంది. అండ్ గ్రీన్ కలర్, ఇవి కొంచెం మనకు పేస్టల్ షేడ్స్ అండి, నార్మల్ రెగ్యులర్గా చూసే షేడ్స్ అయితే కాదు, కంప్లీట్గా ఇవి మనకు పేస్టల్ షేడ్స్లో తీసుకున్నాం. అండ్ ఇది మనకు ఆనియన్ పింక్ కలర్. సో బ్లౌజెస్ కూడా ఇలాగే హెవీ బ్లౌజెస్ ఉంటాయి. అండ్ లెవెండర్ షేడ్, బాగా ట్రెండింగ్ కలర్, బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి. కాస్ట్ అయితే మాత్రం జస్ట్ మనకి ఇది 810 రూపీస్. నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో నెక్స్ట్ వెరైటీ అండ్ లాస్ట్ వెరైటీ అండి. సో ఇది ఏంటంటే మన బ్యూటిఫుల్ ఎంబోస్ సిల్క్ శారీ కలెక్షన్ అండి. చాలా బాగుంది. ఇది కొంచెం మీకు ఆఫీస్ వేర్ స్టైల్కి అలా కూడా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. వైన్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం. శారీ కాస్ట్ అయితే మాత్రం జస్ట్ మనకి ఇది 1000 రూపీస్ ఓన్లీ అండి. సో ఇది హెవీ జరీ వీవింగ్స్ అండ్ మిడిల్ కూడా మీకు ఎంబోస్ స్టైల్ వీవింగ్ అనేది చూడొచ్చు, చాలా గ్రాండ్గా ఉంటుందండి. సో ఇది కూడా మీకు చిన్న అకేషన్స్ వైజ్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో షోల్డర్ బోర్డర్ అనేది మాత్రం జరీ వీవింగ్ బోర్డర్స్ అండి ఇవన్నీ కూడా. సో ఒక హెవీ లీఫ్ స్టైల్ బంచ్ ఉంటుంది, 2 సైడ్స్ ఇలాగా ఫ్లవర్ బంచెస్ అనేది హైలైట్ చేసుకున్నాం. సో కంప్లీట్గా గోల్డ్ జరీ వీవింగ్తో దాదాపుగా 5 ఇంచెస్ బోర్డర్ అయితే ఉంటుందండి. సో ఇదైతే మనకు షోల్డర్ బోర్డర్. శారీ మిడిల్ పార్ట్ మాత్రం ఏంటి అంటే మీకు చూడొచ్చు ఇక్కడ మనకు వేరియేషన్ అనేది మనకు క్లియర్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో మాత్రం సెల్ఫ్ థ్రెడింగ్ వర్క్తో మనకు ఎంబోస్ వీవింగ్ అనేది తీసుకున్నామండి. సో ఒక చిన్న క్రీపర్ పార్ట్ అనమాట. సో క్రీపర్స్ అలాగే ఫ్లవర్స్ లీవ్స్తో ఉంటుంది బ్యాక్గ్రౌండ్ ఇది. దీని మీద మనకు డిజిటల్ ప్రింటెడ్తో మనకు ఒక ఫ్లవర్ బంచెస్ అనమాట, అది కూడా వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో. ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ అనేది కూడా ఉంటుంది. ఇదంతా కూడా మనకు మిడిల్ పార్ట్. అండ్ ఏదైతే మనం షోల్డర్ బోర్డర్ తీసుకున్నామో సేమ్ బ్యూటిఫుల్ బోర్డర్ కూడా మనకు కింద బోర్డర్ జరీ వీవింగ్ బోర్డర్, జస్ట్ మనకు 5 ఇంచెస్ బోర్డర్ ఉంటుంది. పళ్ళు, సో బ్యూటిఫుల్ పళ్ళు పార్ట్. బ్లౌజ్ కూడా ఇలాగ మనకు సో సెల్ఫ్ కాంబినేషన్ ఉంటుంది, డిజిటల్ ప్రింటెడ్ అండ్ ఎంబోస్ వీవింగ్ కూడా ఉంటుంది. కాస్ట్ అయితే మాత్రం జస్ట్ మనకి ఇది 1000 రూపీస్ ఉంది. అండ్ ఈ శారీస్లో కూడా కలర్ చార్ట్ అవైలబుల్ ఉన్నాయండి. సో కాంబినేషన్స్ అనేవి కూడా ఏంటి అంటే సో నెక్స్ట్ వచ్చి మనకు సో మంచి బ్రైట్ కలర్, మంచి బ్లూ కలర్ కాంబినేషన్. అండ్ ఇది మనకు సో గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ. అండ్ ఇది మనకు మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్ డార్క్ పింక్ షేడ్ అండి. శారీ కాస్ట్ అయితే మాత్రం జస్ట్ మనకు 1000 రూపీస్ ఉంది. సో చూసారు కదండి. సో 1000 రేంజ్ అండ్ 800, 600 రేంజెస్లోని మంచి ఫ్యాన్సీ కలెక్షన్స్, పార్టీ వేర్ కలెక్షన్స్. సో మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను.
నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా మీరు మోర్ కలెక్షన్ చూడాలి, ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ చూడాలి అనుకుంటే తప్పకుండా నియర్ బై బ్రాంచెస్ని విజిట్ చేయండి. సో మీ అందరికీ ఐడియానే ఉంటుంది మన బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. బట్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నా, కొత్తగా యాడ్ అయినా వాళ్ళందరి కోసం మళ్ళీ అడ్రసెస్ అనేది ఒకసారి మెన్షన్ చేస్తాను. మనకు ఓన్లీ హైదరాబాద్ మాత్రమే ఉన్నాయండి. అది కూడా మనకు కేపీహెచ్పీ కాలనీ మెయిన్ సర్వీస్ రోడ్, కేపీహెచ్పీ మెట్రో పార్కింగ్కి ఆపోజిట్ లైన్లోనే ఉంటుంది మన ఆర్కే కలెక్షన్స్. అలాగే ఇంకొక బ్రాంచ్ చందనగర్, ఇది కూడా మనకు మెయిన్ రోడ్ మీద ఉంటుంది, ఆపోజిట్ ఖజానా జ్యువెలర్స్ సెంటర్ పక్కనే ఉంటుంది. అండ్ ఇంకొక బ్రాంచ్ వచ్చి మనకు కొత్తపేట అండి, ఇది కూడా మనకు మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. సో ఇది మనకు విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది. అండ్ ఇంకొక బ్రాంచ్ దిల్సుఖ్ నగర్, ఇది కూడా మనకు దిల్సుఖ్ నగర్ కూనాక్ థియేటర్ సెకండ్ లైన్లో ఉంటుంది. తప్పకుండా ఒకసారి నియర్ బ్రాంచెస్ని విజిట్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.